మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించడానికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ మహిళా దినోత్సవం మన జీవితాల్లో మరియు సమాజంలో మహిళల పట్ల గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మహిళలకు సాధికారత కల్పించడం అందరి బాధ్యత. అలాగే స్త్రీ అయినా పురుషుడైనా సమానమే అని భావించాలి. మహిళలకు సమాన గౌరవాన్ని ఇచ్చినప్పుడే సమాజము చక్కగా ఉంటుంది. గతంలో మహిళలు వంట ఇళ్లలోనే పరిమితం చేయబడ్డారు. పని కోసము ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికి అనుమతి లేకుండా లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో మహిళలు బాగా చదువుకొని పురుషులు చేసే ప్రతి పనిని సమర్థవంతంగా చేస్తున్నారు. వారి పనుల ద్వారా పురుషులకు ఏమాత్రం తీసుకోమని చాటి చెబుతున్నారు. ఈరోజు మహిళా శాస్త్ర సాంకేతిక రంగాలలో, క్రీడా రాజకీయ రంగాలలో అన్నింటిలో దూసుకుపోతున్నారు. సింగర్గా కానీ, యాక్టర్గా కానీ, రైటర్గా కానీ అన్ని రంగాలలో గుర్తింపుగా తెచ్చుకున్నారు. ఆడవాళ్లకు గౌరవం ఉన్న చోట దేవతలు విహారిస్తారని పెద్దలు అన్నారు. కొన్ని మూఢనమ్మకాలు, జాతస్థాల వలన ఆడవారికి చదువుకోవడము తగదన్నారు. అవన్నీ దాటి ఆధునిక మహిళా పనులన్నీ అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు. ప్రధానమంత్రులు అవుతున్నారు, దేశాధ్యక్షులు అవుతున్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళు చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్ని రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం, చంద్రనిహింది పురుష ప్రపంచం అన్నారు. మగవాడు చదువు అతనికే పరిమితం. కానీ ఆడవాళ్ళు చదువుకుంటే ఇంటింటికి వెలుగు. ఒక మహిళ చదువుకుంటే ఇల్లంతా అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు పిల్లలు లాలన, ఇంకొక వైపు ఇంటి పనులు, ఇలా ఎన్నో పనులు చేస్తూ అమ్మగా, అన్నగా, సోదరిగా, భార్యగా అన్ని విధులు నిర్వహిస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం రోజున వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళా మనులందరికీ జయము. వారి స్ఫూర్తితో మహిళలందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. ఉమాదేవి గారు చక్కని సందేశాలు ఇచ్చారు. ప్రతి అంశాన్ని కూడా స్త్రీలకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండాలి, సమాజ పత్రాన్ని చాలా చక్కగా వివరించారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు సంస్థ తరఫున తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ప్రముఖ అడ్వకేట్ గారు, కన్యామ విశిష్ట మహిళ బొట్ల గీతారాణి గారు వారి యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహిళా మనులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము చేస్తున్న మహిళల సంఖ్య నవ్వండి, మనమే కదా నిర్వహించేది. ముందులేమో ఎట్లా అక్కడెక్కడ కాదు కదా, మనమే ముందుంటే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. జన్మనిచ్చింది మనమే, పిల్లలకు నేర్పేది మనమే.
కుటుంబం నుంచే పిల్లలు. కుటుంబంలో మంచి చెడుతోటే పిల్లలకు మంచి సంస్కారం అనేది అలవాటు. తర్వాత వాళ్ళు బడికి వెళ్తారు. అక్కడ కొంచెం సంస్కృతి సాంప్రదాయాలు వేరే వేరే వాళ్ళ ఆకర్షణలకు లోనైపోతారు. అప్పుడు మనం మనని సంస్కృతి ఇట్లా అని చెప్పగలగాలి ఉండాలి. ఎందుకంటే రకరకాల పిల్లలు వచ్చి ఉంటారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరు కలిసే ఉంటారు. అందరూ ఒకటి అందరూ వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు. ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళు అలా ఉంటారు. మనం ఇలానే ఉండాలని చెప్పడం నేర్చుకోవాలి. మన ఇంటి నుంచి అది మొదలు కావాలి. అప్పుడు మనకు పిల్లలు కరెక్ట్ ఎదుగుతున్నారు అని చెప్పగలం. ఈరోజు సమాజంలో చాలా కేసెస్ అవుతున్నాయి. కారణం అవుతున్నాయి అని అంటే దానికి ఒక్కరు కాదు, అందరూ కారణాలు. అన్ని విధాలుగా కుటుంబం ఎట్లుంది, బడి ఎట్లున్నది, వాళ్ళు పెరిగే వాతావరణం, దైవం, అక్కడ వాళ్ళకి అనేది గుడి బడి అన్నట్టు అన్నిటిలా మొదటి అనేది సంస్కృతి అనేది తెలిస్తే మనం ఇలానే ఉంటాము, ఇలా ఉండాలి అని మనం చెప్పగలగాలి. అప్పుడు చెప్తే వాళ్ళకి క్లారిటీ ఏర్పడి ఓహో వాళ్ళు ఎలా ఉన్నా అంతకుముందు కొన్ని 20-30 ఏళ్ళ కింద వేసుకోలేదైనా కూడా మనదంటే మనమే ఉంటుంది, మారకపోతుంటుంది. వేసుకోలేదైనా మన ఇంటి పద్ధతిలో మనమే కుటుంబం నుంచి ఎట్లా వచ్చినామో అలానే తయారై అలానే వెళ్తుంది, అలానే వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పక్కవారు ఎట్లున్నారో మనం అంటున్నాం, పక్కవారు ఏం చేస్తున్నారో మనం అంటాం. అంటే అట్లా దిగజారిపోతున్నాం సమాజంలో ఇది ఒకటి అది ఒకటి ఇది ఒకటి కాకుండా చాలా రకాలుగా ప్రభావితం అవుతున్నారు. ఆ ప్రభావితానికి లోను కాకుండా చూడడం అనేది కుటుంబం యొక్క బాధ్యత. ఒక తల్లిదే బాధ్యత కాదు, తండ్రి అయినా ఎవరైనా పక్కవారైనా ఎవరైనా ఒక బాధ్యతగా ఉండాలి. వాళ్ళ బాధ్యత అనేది నేర్పివ్వడము, వాళ్ళకి మంచి నడవడిక అనేది నేర్పించడము, అందరూ కలిస్తే మంచి సమాజము అవుతుంది. అంటే ఈ రోజు మేము చూసే చాలా డైవర్స్ కేసులలో అసలు ఒకప్పుడు మేము డైవర్స్ కేసు ఫలాని వాళ్ళది ఉన్నది అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటింటికి ఉంది అది. అంటే అసలు జనాలు మనుషులు ఏం కావాలనుకుంటున్నారో ఎవరికి ఏం అర్థమైతే స్వేచ్ఛ 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 అని అనుకుంటున్నారు. అది కాదు స్వేచ్ఛ. మనది భారతదేశమే, మన కుటుంబ వ్యవస్థ. అన్ని రంగాలలో మనం ఇంత అవలేని ఆకాశం వరకు మనం ఎదుగుతున్నాం అని అంటే మన కుటుంబ వ్యవస్థ కానీ మన సంస్కృతి కానీ మన సాంప్రదాయాన్ని అందరూ పాటించే అక్కడ దాకా వెళ్ళడం జరుగుతున్నది. ఇన్ని కేసెస్లో ఇవేంటి అసలు కేసు వేయలేదన్న కాడికి వచ్చింది కుటుంబం. అంటే ఎట్లా మన పరిస్థితి దిగజారుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు కేసు వేసిండ్రా అలాంటి వేసిండ్రా వేయలేదా అంటే మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు దిగజారు. అది ఎవరో మాట్లాడడం కాదు, మనమే మాట్లాడుతున్నాము, మనమే చేస్తున్నాం. ఈనాటి సమాజంలో మంచి వ్యవస్థ ఏర్పడాలి అని అంటే అందరం బాగుంటేనే మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. మన కుటుంబం బాగుంటేనే మన వ్యవస్థ బాగుంటుంది. అలా ఇది మధ్యకాలంలో చాలా కేసెస్ కూడా చాలా అవుతున్నవి. ఇవన్నిటికీ కారణం ఈ కారణం అని చెప్పకుండా అన్ని రకాలుగా అన్ని విధాలుగా సమాజంలో అసలు బాధ్యత లేకుండా ప్రవర్తించడంతో ఈ కేసెస్ కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడము ఒక కారణం అవుతున్నది. మరి ఇదే కారణం అని మరి ఏదో చెప్పలేదు. ఎందుకంటే పిల్లలు ఒకప్పుడు అక్కడే అమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందరూ హాస్టల్లో ఉంటున్నారు, హాస్టల్లో చదువుతున్నారు, తల్లిదండ్రులు హాస్టల్లో ఉంటున్నారు. అంతే కదా, వృద్ధాశ్రమాలు వచ్చినాయి, అవ్వచ్చినాయి, అన్నం చేయాలంటే అందరు ఎక్కడో అక్కడ ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. కానీ ఆ స్వేచ్ఛ ఎవరికి ఎంతవరకు అనేది మాత్రం అందరికీ ప్రశాంతతగానే ఉంటుంది. పిల్లలు తరఫున స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు, తల్లుల స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. మరి పెద్దవారు వాళ్ళకు స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు.
అందుకోసమని ఇట్లా సమాజంలో ఇలా ఏర్పడడం జరుగుతుంది. కుటుంబం అనేది అంటే ఒకరి వాళ్ళు కాదు, భర్త భార్య ఎవరి అంతస్తులను బట్టి వాళ్ళు ఆ కుటుంబానికి సేవ చేస్తేనే అప్పుడు ఆ కుటుంబం అనేది పటిష్టంగా నిలబడడం జరుగుతుంది, మంచి సమాజాన్ని ఏర్పరచగలుగుతారు. అంతేగాని మీరి తప్పు మారి తప్పు అనుకుంటా పోతే అది అక్కడ ఏమి ఉండదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తేనే అది మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. అంతేగాని స్వేచ్ఛకు వెళ్ళి పిల్లలకు స్వేచ్ఛ కావాలి, పెద్దలకు స్వేచ్ఛ కావాలి, పక్క వాళ్ళకు స్వేచ్ఛ కావాలి అన్నట్టు ఎవరిది వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నా కూడా నలుగురిది ఇవ్వడానికి ఏముంటుంది కానీ ఎవరిది కూడా తెలుసలేదు. మీకు తెలియదు హాస్టల్లో ఎట్లుంటారో మీకు తెలియదు. తల్లి కూడా కొన్ని విషయాలలో చెప్పకపోతుంది కాదన్నట్టు అందరు చేసుకుంటారు, మేము కూడా ఉంటాం, మీకేం అవసరం అంటారు. ఇది మీ రిలేషన్షిప్ వచ్చి ఇదేనా మనది కాదు, మన సంస్కృతి కాదు, మనది కాదు అన్నట్టు. మీకేం తెలియదు, మీరు ఎప్పుడు సాధిస్తాం అన్న కాడికి వచ్చింది. అది ఏంటంటే కొన్ని రోజులే మంచిగా అనిపిస్తుంది. అది లివింగ్ రిలేషన్ అనేది ఒక 16-15 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నారని అంటే అర్థమైంది. మరి అది దానికి ఏం లివింగ్ రిలేషన్స్ ఉంది. పెళ్ళయి నేను 30 ఏళ్ళు అనుకున్నా కూడా ఉంటున్నాము, దానికి నేను ఏమిపోతున్నాను. మాకు స్వేచ్ఛ కావాలని మాట్లాడుతున్నాను. దేనికి స్వేచ్ఛ కావాలి? ఎవరిది వాళ్ళకు కూడా క్లారిటీ లేకుంటున్నాయి. ఈ చాలా కేసులలో మేము చూసేది డైవర్స్ కేసులలో అనేది ఏమైనా ఒకప్పుడు ఒకటి ఫైల్ అయితే పలానా వల్ల కేసు ఫైల్ అయినారు, కేసు ఫైల్ కాలేదా మీది అన్న కాడికి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తున్నామో, ఏ పొజిషన్కి వస్తున్నామో అని. ఇది మన తప్పు ఎవరి తప్పు అనే కాదు, సమాజంలో అంటే జరుగుతుంది. కాకపోతే దీన్ని మనం కొంచెం రూపు ఆపడానికి ప్రయత్నించాలి. పిల్లలు కానీ చదువుని ఎప్పుడైనా విదేశాలకు వెళ్తేనే మంచిగా అనుకోవడము, వాళ్ళు అక్కడ ఇంత అసలు సంపాదన ఇంత సంపాదించండి అంత సంపాదించండి వీటి మీద వేరే వాటి మీద ఫోకస్ ఉంటుంది. కానీ అసలు మన కుటుంబ వ్యవస్థ, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎవరికి ఏమి ఉండలేదు. ఎవరిది వాళ్ళు స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ ఇక్కడికి దారి తీస్తుంది, కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణమవుతున్నది, పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నారు, పిల్లల నుంచి పెద్దలు విచ్ఛిన్నం అవుతున్నారు. చూడలేదు అనుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా ఎంత మటుకు చూస్తున్నారు, ఎంత మటుకు కరెక్ట్ ఉంటున్నారు అని ఎవరు ఆలోచిస్తలేరు. పెద్దవాళ్ళు అంటే ఎవరు చెప్తున్నప్పుడు చెప్పినట్టు ఉంటుండే, మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఉండడం లేదు. మాకు కూడా స్వేచ్ఛ కావాలన్నట్టు ఇట్లా కుటుంబాలన్నీ వీడిపోవడానికి కారణమే ఇది స్వేచ్ఛ. ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ కావాలనుకున్న తర్వాత కుటుంబం ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది. మేము చాలా మందిని కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎవరిని వాళ్ళంటారు తల్లిదండ్రుల దగ్గర ఈ ఫోన్లు ఎందుకు, మాట్లాడడం ఎందుకు, చేయడం ఎందుకు, పూటకు ఇది ఈ కూర వండు, అది వంటకు, ఇది వంటకు, ఇది వంట. అరే మనం ఒకప్పుడు ఇన్ని రోజుల నుంచి సంసార జీవితంలో నడుస్తున్నాము అని అంటే మనకప్పుడు రోజు ఫోన్లు పూట ఫోన్లు మాట్లాడినామా, అక్కడ ఉన్న పరిస్థితులని అర్థం చేసుకొని మనదే మనంటూ చేసుకుంటూ వచ్చినాం కదా. మరి ఇప్పుడు పిల్లలే కూడా అదే స్థానంలో ఉంచి చెయ్యండి, మీ ఇష్టం ఉన్నట్టు మీ తెలివితో మీరు చేసుకోండి. ఎప్పుడైనా వాళ్ళు తప్పుదారిగా పోతున్నారు అని అంటే మనం దాన్ని సరిచేయడానికి ప్రయత్నించాలి. కానీ ప్రతి దాంట్లో మనమే ఉండి అటు చూడకు ఇటు చూడకు ఇది చేయకు అది చేయకు అని చెప్పడం అనేది పద్ధతి కాదు. దానివలన లేని కొన్ని రిలేషన్స్ అన్నీ నాశనమై దేశంలో కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోతున్నాయి. ఇది ఎట్లా అంటే చాప కింద నీరులాగా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ అనేది ఎక్కడి వరకు ఉంటారో అక్కడి వరకు ఉంటారు. ఒక రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసుకున్నాం అని అంటే భార్య భర్త కుటుంబము అంతవరకే ఉంటారు. ప్రతి దాంట్లో బిడ్డ ఏం చేయదు, కోడలు ఏం చేయదు, కోడలు చేయాలి బిడ్డలు ఇటువంటి అనుకోవద్దు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో కోడలైనా బిడ్డైనా కరెక్ట్ చేస్తున్నారన్న ఆలోచన శక్తి అనేది మన దాంట్లోకి వెళ్ళి రావాలి, ఆడవాళ్ళ దాంట్లోకి వెళ్ళి. అప్పుడు మనం కరెక్ట్ ఆలోచించగలుగుతాం. మనకి ఎందుకంటే ఎవరింట్లో ఏం చెప్తే వాళ్ళకి డిసిషన్ తీసుకోలేదా, చదువుతలేదా, చదివిస్తున్నాం కదా, పిల్లలకు మంచి చెడు చెప్తున్నాం కదా. ఎప్పుడైతే చెడు మార్గంలో వెళ్తున్నారో అప్పుడు వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నించాలి. అంతేగాని ప్రతి చిన్న విషయాలకు ఒక్కొక్కరింట్లో అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10-20 కాల్స్ వీళ్ళతోటి. అంటే మనం నిర్ణయించుకోలేమా, మనం ఫోన్లలోనే ఉండగలుగుతామా? అక్కడ చెట్ట పెట్టమన్నారంటే ఇక్కడ చెట్ట పెట్టద్దన్నారు, అవునా అట్లన్నారా, అక్కడే పడి నువ్వు చూస్తావు. ఇదా మన నేర్పేది. మన ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడానికి, ఎక్కడ ఉండడానికి వాళ్ళు తనంత తాను నిర్ణయాలు తీసుకోవడం
మనం ఇవ్వాలి అంటే అందరూ బాగుంటేనే మనం మంచుకుంటాం అన్నట్టు కదా. ఈ విధంగా ఈ కోర్టులలో ఈ కేసులు ఫైల్ కావడానికి హైయెస్ట్ కేసులు కోర్టులో ఫైల్ కావడానికి కూడా ఇదే కారణం. ఈగోస్ చూడలేదని ఏమో చూస్తే సరిపోతలేదు, అట్లా చూస్తుందా మంచిగా చూసిన కూడా చూడనిస్తలేరు. అట్లా అయిపోయింది సమాజం. పెట్టింది అదే పెట్టిందని పప్పు కూరని దోచేయలేదా అని ఇవి పక్క వాళ్ళు ఏం చేస్తారు, అవునా నాకు దోచేయలేదా. ఇటువంటి చిన్న చిన్న కారణాలు మనకు పెట్టు. అవునా మంచిగా కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి అని అంటే మంచిగా చూసినా కూడా చూస్తలేరంటే ఎంత చూసినా కదా ఏమి ఇష్టలే అంటారంట. ఎందుకు ఇవ్వలేదు ఒక ఇంటికి వచ్చి ఇచ్చిన తర్వాత ఎక్కడి వరకు అనుకుంటామో అక్కడి వరకు కలిగి ఉండాలి. అక్కడ మన సంసారం అనుకోలేదు. ప్రతి సంసారాన్ని కానీ మన తల్లిగారికి కూర్చుంది, తల్లిగారికి అత్తగారికి ఇదేనా మనం చేసేది. మనం చేస్తున్నది ఇంకా ఇంకా ఎందుకు ఎదగాలి, ఇంకా పైకి పోవాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏది సాధించాలి, ఎట్లా మార్చుదాము, ఎట్లా చేసిన సంస్కృతిని ఎంత మంచిగా తీర్చిదిద్దుదామన్న ఆలోచనలకి ప్రతి ఒక్కటి ఉండాలి. ప్రతి దానికి తప్పు తప్పు ఒప్పు ఒప్పు అనడం కాదు, వాళ్ళకి వాళ్ళని నిలదీయాలి. ఎప్పుడైతే తప్పు మార్గంలో వెళ్తున్నారో అప్పుడు మనము ఆలోచన చెప్పడానికి వెళ్ళాలి. ఒకటి కాదు రెండు కాదు, మన సమాజంలో ఇంత పరిస్థితి దారుణంగా పరిస్థితులు ఇన్ని జరుగుతున్నాయంటే మనవగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. రిలీజన్ ఏం కాదు, ఈ రిలేషన్ ఏం కాదు, ఇదేం కాదు, అదేం కాదు, ఇంకేంటి తప్పు అని చెప్పలేము. మనం అంతకుముందు ఇలానే ఉంటుండే నాకు కాదు అలా కాదు ఇలా అని చెప్పడానికి ఉన్న ఆస్కారం ఉండాలి కదా. మనం ఒకటి చేస్తున్నాము, సమాజంలో మంచి పని చేస్తున్నాము, మంచి మార్గంలో నడవాలి, మన దైవ మార్గంలో నడవాలి. తప్పేది ఒప్పేందని చేసుకోవాలి. మనం భగవద్గీత ఎక్కువ తక్కువ బోధించిన అదే అలా అన్ని చెప్పలేదు, అది ఓన్లీ పుస్తకమే అన్నది. ఎందుకు అలా మంచి వాక్యాల కోసమే మన జీవితానికి మార్గాలే ఉన్నాయి కదా. మన జీవితాన్ని మార్గాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి మనకు అది దారి చూపిస్తుంది కదా. అటువంటి వాటిని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మంచి మార్గం ఏదైనా ఆలోచించాలని ఎక్కువ తక్కువ వాళ్ళు వీళ్ళు అది అన్న సమాజంలో ఆ దృష్టిని మార్పించి మనం కరెక్టా మేము ఎంతవరకు కరెక్టున్నాము, నడుస్తున్నదా, మంచి సమాజం నడుస్తున్నదా, సమాజానికి కావాల్సింది పరిపూర్ణత. అందరం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజంలో ఎవరమ్మో కాదు కదా, మనమే అందరం. అందుకే ఆడ మగాని గొప్ప పేద ఇంకండి అన్నీ కూడా ఎవరి నుంచో చెప్తున్నారు. ఇప్పటికి ఇంకా సమానత్వం అని అదే కూడా అన్నీ ఆకర్షణ ఎదిగినాము అక్కడిగా అన్ని రంగాలలో వివిధ రంగాలలో విస్తృతంగా మన ఉన్నత సేవలను మనం అందిస్తున్నాము.